సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. కృష్ణలంక పిఎస్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బాబురావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబురావును సిట్ అధికారులు విచారించారు. కాసేపట్లో బాబురావును మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. కృష్ణలంక పిఎస్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బాబురావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబురావును సిట్ అధికారులు విచారించారు. కాసేపట్లో బాబురావును మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఈ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరొక అరెస్టు జరిగింది. క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి బాబురావుని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజుకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బాబురావుని పైన కూడా అనుమానాలు రావటం, ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు ఆయన నుంచి రాబట్టిన తర్వాత ఆయన పాత్ర కూడా ఉందని నమ్మినటువంటి సిట్ ఆయన అరెస్ట్ చేసింది. మొత్తం మీద పిఠాపురం నుంచి మార్కాపురం నుంచి సాయికృష్ణ తీసుకురావటం కానీ, స్టేషన్లో నిర్బంధించడం కానీ, స్టేషన్లో అతన్ని అమానుషంగా వ్యవహరించడం కానీ, అతని మృతి లాకప్ డెత్ విషయంలో కానీ, వీటన్నిటిలో మొత్తం మీద బాబురావు పాత్ర ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. మొత్తం మీద జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వివిధ సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాత మొత్తం మీద బాబురావు క్రైమ్ కానిస్టేబుల్ గా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. మొత్తం మీద సాయికృష్ణని స్టేషన్కి తీసుకొచ్చిన దగ్గర నుంచి సాయికృష్ణ చనిపోయే వరకు కూడా బాబురావు పాత్ర చాలా కీలకంగా ఉందని సిట్ గుర్తించింది. దీనికి కావలసినటువంటి సాక్ష్యాలు ఆధారాలు కూడా సేకరించిన తర్వాత బాబురావును కూడా విచారించింది. బాబురావు విచారణలో ఏం చెప్పారు, బాబురావు పాత్ర ఎంతవరకు ఉంది, బాబురావు ఆ లాకప్ డెత్ అంశంలో ఎంతవరకు పాలు పంచుకున్నాడనే అంశాల దిశగా వేరువేరు మార్గాల ద్వారా సిట్ అయితే వివరాలన్నీ కూడా సేకరించింది. దీంతో బాబురావు పాత్ర ఉన్నట్టు నిర్ధారించుకుని బాబురావును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో బాబురావుని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో మొత్తం మీద సిఐ నాగరాజు తర్వాత రెండవ అరెస్ట్ బాబురావుది అయింది. అయితే ఇంకా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ పాత్ర కూడా ఉందని నిర్ధారించుకున్న సిట్, ఒకవైపు అశోక్, ఇంకొక వైపు నానీలు ఇద్దరు కూడా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉన్నారు. వారిద్దరు పాత్ర కూడా దీంట్లో చాలా కీలకంగా ఉందని సిట్ గుర్తించిన నేపథ్యంలో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతుంది. వేరువేరు మార్గాల ద్వారా వారు ఎక్కడున్నారో అజ్ఞాతంలో కి వెళ్లి మొత్తం మీద ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం కానీ, అదేవిధంగా కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకుండా ఉండటం. ఈ నేపథ్యంలో బాబురావు అరెస్ట్ అయిపోయిన తర్వాత మిగతా ఇద్దరు ఆచూకం కోసం కూడా ఎదురు మొత్తం మీద సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటు సిఐ నాగరాజుకి సన్నిహితంగా ఉన్నటువంటి సురేష్ ను కూడా సిట్ 2 రోజులుగా అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అతని నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తా ఉంది. నాగరాజు తరపున, సిఐ నాగరాజు తరపున అనధికారిక కార్యకలాపాల్లో అన్ని రకాలుగా అతని మిత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ కార్యకలాపాలు నిర్వహించినట్టుగా సిట్కు సమాచారం అందిన నేపథ్యంలో అతను కూడా 2 రోజుల నుంచి అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే ఈ కేసులో దాదాపు 10 నుంచి 12 మంది కొత్త వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. వారందరిపైన కూడా ఎఫ్ఐఆర్ లో వారి పేర్లు నమోదు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే జరుగుతా ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 22 మందిని విచారించింది సిట్. దాంట్లో 17 మంది సాక్ష్యాలని నమోదు చేసి సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులు కూడా పొందుపరిచినటువంటి పరిస్థితుల్లో మరికొంతమంది అరెస్టు కూడా రంగం సిద్దమవుతుంది. వారందరి నుంచి కూడా సాక్ష్యాలు, అదేవిధంగా కావాల్సినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసే పనిలో ఉంది. మొత్తం మీద 10 నుంచి 12 మంది ఈ లాకప్ డెత్ విషయంలో వారి ప్రమేయం ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. వారి అందరి గురించి కూడా విచారణ జరుగుతూ ఉంది. సాక్ష్యాలన్నీ కూడా నమోదైన తర్వాత వారి పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసేట అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.